అందరు తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోనికి వెళ్దాం. అందరు తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మా కన్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వేలాది వందనము స్తుతులు స్తోత్రం తెలియజేస్తున్నాం తండ్రి. తండ్రి, ఇంతవరకు తండ్రి మమ్మల్ని అందరినీ సజీవ లెక్కల్లోంచి మీ కృపలో కాచి కాపాడి మరొకసారి తండ్రి మిమ్మల్ని తండ్రి అని పిలిచే గొప్ప భాగ్యాన్ని అవకాశాన్ని ఇచ్చినటువంటి విధానాన్ని బట్టి మీ పాదాలకు వేలాది వందనములు తండ్రి. తండ్రి, నిన్నటి కార్యక్రమం అంతటిలోను అలానే తండ్రి ఉదయకాల కార్యక్రమం అంతటిలోను తండ్రి తోడు నేడుగా ఉండి జరిపించిన విధానాన్ని బట్టి మీ పాదాలకు వేలాది వందనం తెలియజేసుకుంటున్నాం తండ్రి. తండ్రి, ఈ సమయంలో తండ్రి మా ఆత్మీయ జీవితానికి కావాల్సిన తండ్రి కొన్ని జ్ఞానమైన మాటలు తండ్రి మేము వినబోతుండగా తండ్రి, నేర్చుకోబోతుండగా తండ్రి మాకు మంచి బుద్ధిని జ్ఞానాన్ని అనుగ్రహించండి తండ్రి. తండ్రి, ఏ మాటలైతే తండ్రి నేను మీ పిల్లలతో పంచుకోవాలని ఆశపడి ఉన్నాను తండ్రి, ఆ మాటలు తండ్రి చక్కగా మీ పిల్లలకు తండ్రి బోధించే భాగ్యమును నాకు అనుగ్రహించండి తండ్రి. వింటున్న మీ పిల్లలు తండ్రి విని ఆ మాటల ప్రకారం తండ్రి జీవించే భాగ్యమును ప్రతి ఒక్కరికి అనుగ్రహించగలరని కోరుకుంటూ ఈ ప్రార్థన క్రీస్తు వారి పేట అడిగి పెడుకుంటున్నాను తండ్రి, ఆమె. చేరి వచ్చిన మీ అందరికీ క్రీస్తు వారి పేట నా శుభాభివందనం తెలియజేసుకుంటున్నాను. ఇంతటి గొప్ప అవకాశాన్ని నాకు అనుగ్రహించిన దేవాది దేవునికి, సంఘానికి, చేరి వచ్చిన మీ అందరికీ నా వందనం తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, మనం ఈరోజు ఒక చిన్న అంశాన్ని నేర్చుకుందాము. అంశం పేరు చంపేయండి లేకపోతే చచ్చిపోతాం. అర్థమవుతుందా? అంశం పేరు కొత్తగా ఉంది. ఈడే హిందీ వచ్చాడు చంపమంటున్నాడు లేకపోతే చచ్చిపోతాం అనుకుంటున్నారు అనుకోండి. అలా ఏముండదు. మన ఆత్మీయ జీవితానికి ఏ మాటలైతే అవసరమో ఆ మాటలను కొన్ని నేను మీతో పంచుకోబోతున్నాను. ఈ సమాజాన్ని మనం చూస్తే ప్రియులారా, ఎక్కడ చూసినా నేరాలు, ఘోరాలు, హత్యలు, మారణకాండాలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఎవరైనా ఆలోచిస్తున్నారా? మనిషి ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడు, అసలు రావడానికి కారణం ఏంటి, వచ్చిన మనిషి ఏం చేస్తున్నాడు అనేది ఎవ్వరు ఆలోచించడం లేదు ప్రియులారా. దేవుడు బైబిల్లో మనకి ఎన్నో మాటలు రాయించాడు. ఎందుకు రాయించాడు ఈ మాటలన్నిటినంటే, చక్కగా మనము భూమి మీదకి వచ్చిన మనము దేవుని కోసం బ్రతికి తిరిగి దేవుడున్న ఆ లోకానికి వెళ్ళాలని దేవుడు మన ఈ భూమి మీదకి పంపిస్తే మనిషి వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. ఇంతకీ ఏం చంపేయాలి, ఎందుకు చంపేయాలి, చంపకపోతే మనం ఏమవుతామో ఈరోజు నేను మీతో పంచుకోబోయే 15 నిమిషాల వాక్యంలో నేను మీకు వివరించడానికి ఆశపడుతున్నాను. అందరూ మీ బైబిల్ని తెరిచి చూసినట్లయితే కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనము. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. దీనికంటే ముందు నేను ఒక చిన్న మాట చెప్తాను ప్రియులారా. దేవుడు మనకు బైబిల్లో ఎన్నో ఆజ్ఞలు ఇచ్చాడు. నరహత్య చేయకూడదు, దొంగతనం చేయకూడదు, వ్యభిచరించకూడదు, ఇలా ఎన్నో ఆజ్ఞలు ఇచ్చాడు. వాటిలో ఈరోజు మనం ఒక్కదాని గురించి ఆలోచిస్తున్నాము. ఓకే, దేన్ని చంపేయాలి, ఎందుకు చంపేయాలి, అసలు ఏం చంపమన్నాడు దేవుడు అనే దాని గురించి మనం చూస్తున్నాము. ఒకసారి కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో దేవుడు ఏమి రాయించాడని మనం ఒకసారి చూడగలిగినట్లయితే, కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి. ఇక్కడ మనకు వచ్చిందా? మనం ఏం పాఠం గురించి నేర్చుకుంటున్నామో దాని గురించి చంపివేయమంటున్నాడు. ఏం చంపేయమంటున్నాడు దేవుడు? ఇక్కడ మనం చూస్తే అదే 3వ అధ్యాయం 5వ వచనంలో అంటున్నాడు. ఏమేమి చంపేయాలి? జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడు అంటున్నాడు. ఈ మాట ఎంతమంది ఎన్నిసార్లు చదివి ఉంటారు? వింటున్న మీలో ఈ మాట ఎంతమంది ఎన్నిసార్లు చదివి ఉంటారు? అనేక సార్లు మనం చదివి ఉంటాము. కానీ దేవుడు ఇందులో ఒక మాటను మనకు రాయిస్తున్నాడు. ఏమని రాయిస్తున్నాడని మనం చూడగలిగినట్లయితే, నీ అవయవములు. అందరూ అనుకోవచ్చు మనకుండేది బాడీలో మనకు కనిపించే ఈ అవయవాలే అనుకోవచ్చు. కానీ దేవుడు ఇక్కడ రాయిస్తున్నాడు, ఏమంటున్నాడు? నీ అవయవములు. వీటిని మన అవయవాలతో ఎందుకు జోడిస్తున్నాడు? ఆలోచించాలి ప్రియులారా. దేవుడు ఈ అవయవాలను ఇక్కడ రాయించాడు కదా. జారత్వము,
ధనాపేక్ష, కామాతురత, జారత్వం, అపవిత్రత, ఇవన్నిటిని మనిషి అవయవాలతో ఎందుకు పోలుస్తున్నాడని ఏ రోజైనా చదివిన మనం కానీ వింటున్న మనం కానీ ఏ రోజైనా ఆలోచించామా? ఆలోచించలేదు. ఈరోజు మనం దాని గురించి నేర్చుకుందాం. మనిషికి దేవుడు ఎన్నో అవయవాలు ఇచ్చాడు. అవయవాలు అంటే ఏమనుకోవద్దు, కళ్ళు, చేతులు, ముక్కు, ఇవి కనిపిస్తున్న శరీర భాగాలలో ఉన్న వాటిని అవయవాలు అంటారు. ఇవి కాకుండా మనిషి ఒక కొత్త అవయవాన్ని తయారు చేసుకున్నాడు. ఏంటో తెలుసా ప్రియులారా? ఈ మొబైల్ అనేది మనిషి కొత్తగా తయారు చేసుకున్నాడు. ఈ మొబైల్ లేకపోతే నిద్ర రాదు, పడుకోలేము, ఎక్కడికి వెళ్ళలేము. ఒకనాటి కాలంలో ట్రావెల్ చేయాలంటే మన దగ్గర ముందు పర్సు ఉందో లేదో చూసుకొని మనం బయటకు వెళ్తాము. కానీ ఇప్పుడు మొబైల్ ఉందా లేదా, మనిషి పడుకునేది మొదలుకొని తిరిగి తినేంత వరకు కానీ మొబైల్లోనే ఉంటాడు. మొబైల్ని ఒక అవయవంగా చెప్తున్నాడు. మనిషి మొబైల్ లేకపోతే ఎక్కడికి పోడు, ఏం చేయలేడు. ఈ మొబైల్ని మనిషి ఒక అవయవంగా తయారు చేసుకున్నాడు. ఇంకా మనం ఒకసారి ఇవేనా దేవుడు చెప్పింది? ఇంకా ఏమైనా చెప్పాడా? ఈ అవయవాలతో ఎందుకు దేవుడు పోల్చాడు? ఇంకా మనం ముందుకు వెళ్ళి చూడగలిగినట్లయితే దేవుడి మాటలు ప్రతిరోజు మనం వింటుంటాం ప్రియులారా, వింటున్నాము. ఇప్పుడు ఇక్కడికి వచ్చాము, ఈ మీటింగ్కి వచ్చాము, దేవుని మాటలు వింటున్న మనిషి లోకంలోకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నాడు? ధనాపేక్ష అంటాడు, వ్యభిచారం అంటాడు, దొంగతనం అంటాడు. ఇలా ఎన్నెంట్లో చేసేవాడుగా మనిషి మారిపోతున్నాడు. కానీ దేవుడు వీటిని చంపేయమంటుంటే మనిషి వీటినే ఆస్వాదిస్తున్నాడు. ఇంకా వీటినైనా దేవుడు చంపేయమన్నది, ఇంకా వేటిని చంపేయమన్నాడని మనము ఇంకా ముందుకు వెళ్ళి మనం చూడగలిగినట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం మనం చూడగలిగినట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనము. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇటు వాటిని చేయువారు దేవుని రాజ్యము స్వతంత్రించుకొందరని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ దేవుడు ఏమని రాస్తున్నాడు? ఇందాక మనం అక్కడ కొన్ని చూసుకున్నాము, ఇక్కడికి వచ్చేలకి ఇంకా కొన్నిటిని మనం చూస్తున్నాం ప్రియులారా. నిజంగా బైబిల్ అనేది చాలా గొప్ప గ్రంథము. ఈ గొప్ప గ్రంథాన్ని ఏం చేస్తున్నారంటే లోకంలో ఉన్నవారు ఒక మత పుస్తకంగా చిత్రీకరిస్తున్నారు. బైబిల్ ఏం చెప్తుంది? మంచిగా జీవించండి, దేవుని కోసం బ్రతకండి, అందరితో మంచిగా ప్రేమ కలిగి ఉండమంటే మనిషి చంపడానికి, దొంగతనం చేయడానికి, వ్యభిచారం చేయడానికి వీటిలోనే మునిగిపోతున్నారు. నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ప్రియులారా. మన ఇంట్లో మనందరికీ తెలుసు తాసుపాము. తాసుపాము ఎలాంటిది? మంచిది అంటారా? మంచిది కాదు. అలాంటి పాము మన ఇంట్లోకి వచ్చిందంటే మనం ఏం చేస్తాము? నిద్రపోతామా? పూజలు చేస్తామా? లేకుంటే ఆహారం ఏమన్నా పెడతామా? లేదు కదా. దాన్ని ఏం చేస్తాము? దాన్ని చంపాలి, దాని తర్వాత మనం నిద్రపోతాము. అలానే మనిషి దేవుడిని చెప్తుంటే వీటిని చంపకుండా వాటిని ఆహ్వానిస్తున్నాడు. ఒక పాము మన ఇంట్లో ఉంటే మనం భయపడి దాన్ని చంపిన తర్వాత మనం నిద్రపోతామే. మనలో, మన శరీరంలో, మనం జీవిస్తున్న ఈ లోకంలో ఇన్ని ఉంటే వాటిని చంపకుండా మనిషి వాటితోనే జీవిస్తున్నాడంటే మనిషి అంత దౌర్భాగ్యుడు. ఆలోచించండి ప్రియులారా. ఇంకా దేవుడు ఏమంటున్నాడు? ఇప్పుడు మనము ఈ మాట ఒక పాము గురించి చెప్పాను కదా, అది ఒకసారి మనసులో పెట్టుకొని మళ్ళీ కొలసీలకు రాసిన పత్రికకు రండి ప్రియులారా. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5-6 వచనంలో మనం చూస్తే వీటి అన్నిటినీ మనిషి ఏం చేస్తున్నాడు? దేవుడి మాటలు వింటున్నాడు, విడిచిపెట్టుతున్న వారిని, వీటిని పాటిస్తున్న వారిని దేవుడు ఏం చేస్తాడని బైబిల్లో రాయించాడని మనం చూసినట్లయితే కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5-6 వచనంలో చూసినట్లయితే, కావున భూమి మీదనున్న మీ అవయవములు జారత్వము, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును. దేవుని ఉగ్రత అంటే ఏమనుకుంటున్నారు? ఇప్పుడు చూస్తున్నాము, కొన్ని రోజుల ముందు ఏమొచ్చింది? కరోనా. ఇప్పుడు మళ్ళీ కరోనా వస్తుంది అంటున్నారు. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? మనిషి దేవుడు భూమి మీదకి పంపిస్తే దేవుని మాట వినకుండా వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు.
వారికి నచ్చినట్టు జీవిస్తున్నారు కాబట్టి ఇవన్నీ వస్తున్నాయి. దేవుని ఉగ్రత రావాలంటారు లేదంటారు ప్రియులారా? దేవుడు ఎంతో కష్టపడి 6 దినాలు సృష్టి చేసి మన అందరి కోసము అన్ని సమకూర్చి భూమి మీద పంపిస్తే వచ్చిన మనిషి దేవుని కోసం బ్రతకకుండా ధనాపేక్ష అంటాడు, విగ్రహారాధన అంటాడు, ఏవేవో మనిషికి నచ్చిన వాటిని కల్పించుకుంటూ ఈ భూమి మీద జీవిస్తున్నారే. దేవునికి కోపం రాదంటారా? దేవుడు చేస్తున్నది ఏమైనా తప్పంటారా ప్రియులారా? ఆలోచించండి. ఇంకొక మాట మనం చూడగలిగినట్లయితే అదే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనము. అదే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనంలో దేవుడు ఏమని రాయిస్తున్నాడంటే, డైరెక్ట్గా మనము టైం అవుతుంది కాబట్టి డైరెక్ట్గా మనము 21వ వచనం లాస్ట్ మాట చూసుకున్నాము. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. ఇలాంటి వాటిని చేసేవారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారంటే స్వతంత్రించుకోరని దేవుడు చక్కగా చెప్తున్నాడు. మనం వేటిని చంపేయాలి? వేటిని చంపేయాలంటే దేవుడు ఇప్పటి వరకు మనతో మాట్లాడారు కదా, ధనాపేక్ష, విగ్రహారాధన, వ్యభిచారము, లోభము, ఇవన్నిటిని మనము చంపేసుకోవాలి. ఇలా చంపిన వారిలో భక్తులు ఎవరైనా ఉన్నారా? ఒకసారి మనం చూడండి. ఒకసారి మనం భక్తుల జీవితాల్లోనికి వెళ్ళి మనం చూడగలిగినట్లయితే మనందరికీ తెలుసు యేసేపు గారు ప్రియులారా. యేసేపు గారు ఫరో దగ్గర ఉంటారు, పోతీఫరు భార్య దగ్గర ఏమవుతుందో మనందరికి తెలిసిన సందర్భం ఒకసారి చూడగలిగినట్లయితే ఆది కాండము 39వ అధ్యాయము 7, 8, 9 వచనంలో మనం చూడగలిగినట్లయితే ఆది కాండము 39వ అధ్యాయము 7, 8, 9 వచనంలో ఇక్కడ ఒక చక్కటి మాట దేవుడు రాయిస్తున్నాడు. మనం అందరం ఆశ్చర్యపోయే మాట. జాగ్రత్తగా చూడండి, అందరూ వినండి, ఓకేనా? అటు తరువాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించమని చెప్పెను. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించను కదా, నా వశములో తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడునూ లేడు. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింప ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమానుని భార్యతో అన్నాను. ఇక్కడ చివరిలో ఏం రాయిస్తున్నాడు ఒకసారి మనం చూడగలం, మళ్ళీ చదువుదాం. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమానుని భార్యతో అన్నాను. యజమానుని భార్య అంటే పోతీఫరుతో. మనం అందరం పాపం చేస్తున్నప్పుడు పైన కింద పక్కన అన్ని చూస్తాము, కానీ పైన దేవుడు ఉన్నాడని ఎప్పుడైనా ఆలోచించామా? యేసేపు గారు ఎంత ఆలోచించి ఉంటాడు చూడండి ప్రియులారా. ఆనాడు ఏమైనా బైబిల్ ఉందా? ఆలోచించండి. ధర్మశాస్త్రం ఉందా? పరిశుద్ధాత్మ ఉన్నారా? ఎవరు లేని సమయంలోనే యేసేపు గారికి ఇంత ఆలోచన వచ్చిందే. ఈరోజు మనకి బైబిల్ ఉంది, ఎంతోమంది సేవకుల ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్న మనిషి ఎందుకు మారలేకపోతున్నాడు? ఎందుకు ఈ మాటలను వింటున్నాడు విడిచిపెడుతున్నారు? ఆలోచించండి. ఎంత గొప్ప మాట అన్నాడు ఇక్కడ. దేవునికి విరోధంగా పాపం చేసి నేను ఆ పాపాన్ని ఎలా మూటగట్టుకోగలను? ఆలోచించండి ప్రియులారా. యేసేపు గారికి ఆ టైంలో ఆ జ్ఞానం ఎలా వచ్చింది? ఇప్పుడు మనము ఎంతో టెక్నాలజీ వాడుతున్నా కానీ మనిషి ఆ టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నారే కానీ దేవుని జ్ఞానాన్ని ఎవరైనా ఉపయోగించుకుంటున్నారా? ఉపయోగించుకోవడం లేదు ప్రియులారా. ఇంకొక భక్తుల జీవితంలోనికి మనం వెళ్ళి చూసినట్లయితే వారి ఈ కోరికలని, ఈ పాప ఆలోచనలను ఎలా చంపివేశారని మనం చూడగలిగినట్లయితే పేతురు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం మనం చూడగలిగినట్లయితే పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనము. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయములో దినదినము
నీతిగల తన మనసును నొప్పించుకొనుచు వచ్చెను. దేవుడు అంత స్పష్టంగా ఎందుకు రాయిస్తున్నాడు? ఇక్కడ ఆ నీతిమంతుడు అంటే ఎవరో కాదు ప్రియులారా, లోతు గారు. సొదొమ గొమొర్రా ప్రాంతము, ఆ ప్రాంతం ఎలా ఉన్నదో తెలుసు కదా ప్రియులారా మనందరికీ. పాపంతో నిండిన వారు, చిన్నలు మొదలుకొని రేపో మాపో చచ్చిపోయే ముసలి వారి వరకు ఎలా ఉన్నారు? పాపపు ఆలోచనలు జీవిస్తున్నప్పుడు అక్కడ ఉన్న లోతు గారు ఎలా ఉంటున్నారు? దినము వారి పాపపు క్రియలను చూసి ఏం చేసుకుంటున్నాడు? తన హృదయాన్ని నొచ్చుకుంటున్నాడే. ఇన్ని మాటలు మనకి వినబడుతున్నాయి. మనం ఏ రోజైనా మనం హృదయాన్ని నొప్పించుకున్న వారు ఉంటున్నామా? ఏముందిలే వాడు చేస్తున్నాడు, నేను చేస్తే ఏముంది అలా అనుకునేవారమే ఉంటున్నామే. అక్కడ 100 మంది ఉన్నప్పుడు 99 మంది తప్పు చేస్తున్నప్పుడు లోతు గారు ఒక్కడే తన హృదయాన్ని నొచ్చుకుంటున్నాడే ఇంతమంది నిమిత్తము. మనం కానీ మన సహోదరులు పాపం చేస్తున్నప్పుడు ఎలా ఉండాలి? అరే వాడు పాపం చేస్తున్నాడు, వాడిని ఎలా అయినా దేవుళ్ళని నడిపించాలి. అలా ఏ రోజైనా మనం నొచ్చుకున్నామా? నొచ్చుకోవాలి ప్రియులారా. నొచ్చుకున్నప్పుడే అతనికి కానీ అర్థమవుతుంది ఇతడు ఎందుకు చెప్తున్నాడు ఇన్ని మాటలు, మనకి ఎందుకు చెప్పాలి అని వాళ్ళు ఆలోచిస్తారు. అప్పుడు ఆలోచించినప్పుడు ఏమవుతుంది? వాళ్ళకు ఎంతో కొంత దేవుని జ్ఞానం అనేది వాళ్ళకి అర్థమవుతుంది. కనుక మనము మనం నొచ్చుకొని అలానే ఉండకూడదు, వారికి చెప్పాలి. చెప్పినప్పుడు వాళ్ళు అర్థం చేసుకునే జ్ఞానము బుద్ధి వాళ్ళకనేది వస్తుంది. ఇంకా మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళి మనం చూడగలిగినట్లయితే, ఇప్పుడు మనం ఇక్కడ దేవుని మాటలు వింటాం ప్రియులరా. ఇప్పుడు విన్నమ్మిటే మనం ఏం చేస్తాము? మాటలు మనం ఎంతమంది నెమరు వేసుకుంటాము? నెమరు వేసుకునేవారు అతి కొద్ది మందిగా ఉంటారు ప్రియులరా. ఇక్కడ ఏమనుకుంటున్నాము? ఇప్పుడు లోకా చెప్పాడు పాపపు ఆలోచనలు మనం ఇక్కడ చంపేసుకోవాలి, చంపుకోకపోతే మనము దేవుని శిక్షకు మనం లోనవుతాము, పరలోకానికి వెళ్ళమని మనం ఇక్కడ మనం ఇప్పుడు బయటికి వెళ్ళినామంటే ఒక డీజే పెట్టారు. డీజే పెడితే ఏం చేస్తాం? అందరూ అక్కడి నుంచి దూరం వెళ్ళిపోతామా లేకుంటే అక్కడ చూసి వెళ్తాము. ఎందుకు వెళ్తాము? ఇప్పుడే కదా మనం ఇక్కడ ఎన్నో మాటలు, దేవుని మాటలు మనం ఏం చేయాలి? అక్కడ పాపం జరుగుతుంది, ఎన్నో జరుగుతున్నాయి, అక్కడ డాన్సులు వేస్తూ ఉంటారు, విచిత్రాలు చేస్తూ ఉంటారు. అక్కడి నుంచి మనం ఏం చేయాలి? దూరంగా పోవాలి. అలాంటి పోవాల్సిన మనం ఏం చేస్తాము? అక్కడికి వెళ్ళి తొంగి చూసి మనం ఏం చేస్తాము? అలానే వెళ్తామా? అలానే వెళ్ళము. ఒక 5 నిమిషాలు చూద్దాం అనుకుంటాం. 5 నిమిషాలు గంట అవుతుంది, గంట 2 గంటలు అవుతుంది, 2 గంటలు ఏమవుతుంది? ప్రోగ్రామ్ అయిపోయే వరకు చూస్తాము. ఇలా ఎందుకు చూస్తున్నాము? చూస్తే ఏమవుతాము? దేవుని శిక్షకు లోనవుతాము. ఒకసారి మనము సామెతల గ్రంథంలో దేవుడు ఒక చక్కటి మాట వ్రాయించాడు ప్రియులారా. సామెతల గ్రంథము 25వ అధ్యాయము, సామెతల గ్రంథము 25వ అధ్యాయము 28వ వచనంలో ఏమంటున్నాడు ఒకసారి మనం చూడగలిగినట్లయితే, ప్రాకారము లేక పాడైన పురము ఎంతో తన మనసును అణుచుకొని లేనివాడును అంతే. దేవుడు ఎందుకు రాయించాడు ఈ మాట? ఈ మాట విన్నామా లేదా? ఇప్పుడు ఈ మాటలు వింటున్న మనం ఏం చేయాలి? ఆ మాటల ప్రకారం జీవించాలంటే ఏం చేయాలి? ఎక్కడైనా పాపపు ఆలోచనలు జరుగుతున్నా, పాపపు పనులు జరుగుతున్నా అక్కడ మనం ఏం చేసుకోవాలి? మన హృదయాన్ని అణుచుకునే వారిగా ఉండాలి. ఇప్పుడు మనందరికీ తెలుసు చైనా గోడ ఎందుకుంది? చైనా గోడ ఎందుకుందంటే శత్రువుల నుంచి రక్షించడానికి. అదే ఆ గోడ లేకపోతే ఏం చేస్తాము? శత్రువులు వస్తారు, ఆ రాజ్యాన్ని అక్కడున్న కోటలను వాటన్నిటిని ఆక్రమించుకుంటారు, జనాలను బానిసలుగా చేసుకుంటారు. అలానే మనం కానీ మన హృదయాన్ని కానీ అణుచుకొని మన స్వాధీనంలో పెట్టుకుంటే ఏం చేస్తాము? దేవుని మాటల ప్రకారం జీవిస్తాము. హృదయాన్ని అణుచుకోలేకపోతే ఏమవుతుంది? ఎన్నో పాపపు కార్యక్రమంలోనికి, దేవుని శిక్షలోనికి వెళ్ళేవారిగా ఉంటాము. ఇంకొక మాట మనం చూడగలిగితే అదే సామెతల గ్రంథము 16వ అధ్యాయము 32వ వచనం మనం చూడగలిగినట్లయితే, సామెతల గ్రంథము 16వ అధ్యాయము 32వ వచనము, పరక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు, పట్టణము పట్టుకొని వాని కంటే తన మనసును స్వాధీనపరుచుకొని వాడు శ్రేష్ఠుడు. ఎవరు శ్రేష్ఠుడు అంటున్నారు? దేవుడు తన మనసును స్వాధీనపరచుకోవాలి. మనసును ఎందుకు స్వాధీనపరచుకోవాలంటే ఇప్పటి వరకు మనం విన్నాం కదా, స్వాధీనపరచుకోకపోతే ఏమవుతుంది? ఎన్నో ఆలోచనలు వస్తాయి. ఆ ఆలోచనలు మనం అంచుకోలేము. కనుక వీటన్నిటి నుండి మనము విడుదల పొందాలి అంటే మొదటిగా మన హృదయాన్ని, మన మనసును ఏం చేసుకోవాలి? గట్టిగా పట్టుకోవాలి.
ఆ హృదయాన్ని మనం గట్టిగా పట్టుకున్నప్పుడే వీటన్నిటిని మనం చంపివేయగలము. చంపేయాలంటే భక్తులు ఎలా అయితే వారి జీవితాలలో చంపివేశారో అలానే మనం మన జీవితాలలో చంపివేయాలి. ఇలా చంపివేస్తూ ఉన్నప్పుడే మనకు దేవుని రాజ్యానికి దగ్గర అయ్యేవారుగా ఉంటాము. చివరిగా ఇంకొక మాట చూసుకొని మనం ముగించుకుందాము. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 13వ వచనంలో మనం చూడగలిగినట్లయితే, మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వాడై ఇందురు, కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరని ఎందుకు అంటున్నాడు దేవుడు? వేటిని మనం చంపాలంట? శరీర కార్యాలను అనేది మనం చంపాలి. శరీర కార్యాలను ఎలా చంపాలని దేవుడు రాయించాడంటే ఆత్మచేత. ఒక సామెత ఉంటుంది తెలుగులో, చిన్న పామునైనా పెద్ద కట్టితో కొట్టాలంటారు. ఎందుకన్నారు ఆ మాట? ఆలోచించండి. ఇక్కడ దేవుడు మనకి శరీరాన్ని ఇచ్చాడు, అలానే మన శరీరంలో మళ్ళీ ఆత్మను కనిపెట్టాడు. ఆత్మ ఎలాంటిది? మహాకాశాలు పట్టజాలన రూపము. ఒక పాము చిన్నదైతే కట్టె ఎంత తీసుకోమన్నాడు? పెద్దది. అలానే మన శరీరం చిన్నదైతే మనకి వాటిని చంపడానికి, కోరికలను చంపడానికి దేవుడు మనకి ఇచ్చిన వెపన్ ఎలాంటిది? మహాకాశాలు పట్టజాలనిది. దాంతో మనం ఏం చేయాలి? మన శరీర కార్యాలను, మనలో పుడుతున్న తప్పుడు ఆలోచనలను, తప్పుడు కోరికలు మనము చంపివేయాలి. అలా చంపివేస్తేనే ఏమవుతామంటే దేవుని రాజ్యానికి వారసులు అవుతాము. ఇంకో చివరిగా ఒక మాట చూసుకుందాము. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనము. మరియు వారు తమ మనసులో దేవునికి చోటిగా నొల్లకపోయేరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించను. ఎవరిని అప్పగిస్తారు? ఈ శరీర కార్యాలు, వీటినేటిని అంచుకోకుండా జీవిస్తారు చూడండి లోకంలో ఉన్నవారు, వారిని. భ్రష్ట మనసు అంటే ఎవరో తెలుసా? మనకున్నాడు ఒక స్నేహితుడు, అతనే అపవాది. అపవాదికి అప్పగిస్తే ఏం చేస్తుంది? మనకు లాలం చేస్తుంది అనుకుంటున్నారా? లేదు. నిత్య నరకాగ్ని, యుగ యుగాలు కాలే లోకానికి వెళ్తాము. అలా ఆ లోకానికి వెళ్లకుండా మనం ఉండాలంటే ఏం చంపేయాలి? మనలో పుడుతున్న కోరికలను, ఆశలను, వీటన్నిటిని చంపుకోవాలి. అలా చంపుకున్న నాడే మనము నిత్యం మన కోసం దేవుడు సిద్ధపరిచిన పరలోక రాజ్యానికి వెళ్తాము. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? మనము ఈ భూమి మీద ఉన్నంత కాలము దేవుని మాటలను వింటూ ఆ మాటల ప్రకారం మనం జీవించేవారుగా ఉండాలి. ఇలా జీవింపజేయాలనే ఈ సభను ఏర్పాటు చేశారు. ఈ సభలో వింటున్న మీరు, మనము వేటిని చంపాలి, వేటిని చంపకూడదు, ఎందుకు చంపుకోవాలి, భక్తులు ఎలా చంపారు, మనము ఎలా చంపుకోవాలి అని మనల్ని మనం ఒకసారి పరీక్షించుకొని, ఈ మాటలు మీకు అర్థమయ్యాయని నేను అనుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. చెప్పిన మాటలలో ఏవైనా తప్పులుంటే నన్ను దయతో క్షమించండి. 15 సంవత్సరాల తర్వాత నేను ఇలా పబ్లిక్లో నిలబడి మాట్లాడుతున్నాను. అందరు తల్లోంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతి మిక్కిలుగా ప్రేమించిన మా కన్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనములు తండ్రి. ఇంతవరకు తండ్రి మీ పిల్లలతో కొన్ని జ్ఞానమైన మాటలను పంచుకొని ఉన్నాను తండ్రి. పంచుకున్న మాటలు తండ్రి ఏమైనా తప్పులుంటే నన్ను దయతో క్షమించండి తండ్రి. మా జీవితంలో తండ్రి ఎన్నో కోరికలు, ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి తండ్రి. అలాంటి వస్తున్న ఆలోచనలు, కోరికలను తండ్రి మేము ఎల్లవేళ తండ్రి చంపుకుంటూ తండ్రి మీకోసం తండ్రి చక్కగా జీవిస్తూ తండ్రి తిరిగి తండ్రి మీ చెంతకు వచ్చే భాగ్యమును మాకు అనుగ్రహించండి తండ్రి. ఎంతోమంది తండ్రి ఈ లోకంలో తండ్రి కూరుకుపోయిన వారుగా ఉంటున్నారు తండ్రి. అలాంటి వారిని తండ్రి మేము కొందరినైనా తండ్రి మీ వైపు త్రిప్పే గొప్ప భాగ్యాన్ని, అవకాశాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. విన్న మీ పిల్లలు తండ్రి విన్న మాటల ప్రకారం తండ్రి జీవించే భాగ్యం అనుగ్రహించండి తండ్రి. చెప్పిన నేను తండ్రి ఆ మాటల ప్రకారం జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. మిగిలిన కార్యక్రమం అంతటిని తండ్రి మీ చేతులకు అప్పచెప్పుకుంటూ ఈ ప్రార్థన క్రీస్తు వారి పేట అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమె. అందరికీ వందనాలు.